తారీఖు నా ఊరు మేకలచంపల్లి 10th క్లాస్ చదువుతున్నాను. మల్లాపల్లి ఎస్ఐ కొట్టినాడు నన్ను. దొంగతనం చేసినావని కొట్టున్నాడు. వేరే వాడు 50,000 కట్టి ఇంకొకరు 30,000 కట్టి బయటకు వచ్చినారు. నన్ను 50,000 కడితే నేను బయటకు పోతే లేకపోతే జైలు పంపిస్తామని బెదిరిస్తున్నాడు. 50,000 ఎట్టి పరిస్థితిలో కడితే నేను కేసున్నది ఏముండదు అని కొట్టేస్తాం, అన్ని కట్టమని 50,000 కట్టమని చెప్తున్నాడు. మేము చేయంతం కట్టాము, నేను ఒప్పుకున్నా. నేను ఒప్పుకున్నాను చేసాను సార్ అంటే నువ్వు తీసుకున్నావు, నువ్వు ఒప్పుకున్నావు 50,000 కడితే నీ కేసు ఉండదు ఏముండదు అని అంటున్నాడు ఎస్ఐ సార్. నలుగురిని పట్టుకోవడానికి ముగ్గురు పైసలు కట్టి వస్తున్నారు. నేను ఒక్కడిని ఉన్నాను. నన్ను 50,000 కడితే వదిలి పెడతారా అంటే లేకపోతే జైలు పంపిస్తారని ఎదురిస్తున్నాడు. హాస్పిటల్ కోసం 3 రోజులే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చినారు. ఇంకా ఒక రోజు ఈ రోజు వెళ్ళిపోవచ్చు అన్నారు. నా బిడ్డని ఏం చేసి తొలుకొని రమ్మని అంటే నన్ను 2 చేతులు ఎత్తుకొట్టి నేను వేసాయి కాదు, నా పని ఏం లేదు, నన్ను దేవుని దాసంగా పెట్టేది, నా బిడ్డ పెళ్ళి ఉంది దానికంటే చెప్తుంటే ఆ సార్ నుండి గుద్దల గారాలు లంజకొడక నీ బిడ్డను తొలుకొని రారాలు లంజకొడక అంటే నా బిడ్డ దేవుని పోయిన సార్ నువ్వు ఏమన్నా చేసుకొని నువ్వు ఈ సంబంధం చంపై ఏమన్నా వేసిపెట్టినా నేను నీకు ముట్టించిన నా కొడుకుని నానైతే వెళ్ళిపోతున్నా సార్ అని నన్ను వేసాకి మొక్కి చెప్పి 2 చేతులు ఎత్తి మొక్కి చంపై పెట్టి నా బిడ్డ అయితే రాదు సార్, నా బిడ్డ చేయను ఒప్పుకున్న దొంగతనం దొంగతనం కూడా చేసినామంటే 50 ఎత్తున్నాను, రూపాయలు ఆడ తెస్తాడు. అయితే రకదమ్ముడు దొంగతనాలు చేసినట్టు చిన్నప్ప ఇంట్లో అంటే మా తమ్మనింట్లో నన్ను చూడలేదు, నాకు ఎవరన్నా చూసినాక దొంగతనం చేయంగా ఎవరు లేదు, చూడలేగేడలా ఎట్టు దూరం లేపితే అది యాడ తెచ్చి కట్టాలా. మా ఒక్కటే సైన్ అంటే సైన్ లేదు, యాది లేదు. నా ఇంట్లో రేత్రి 12 గంటలప్పుడు వచ్చి కారు వేసుకొని వచ్చి అమిత్సావు పోలీసులు వచ్చి నా పెళ్ళంతో నా బీరు తాళం చేసి వినిపించుకొని బీరు తెరిచి నన్ను అప్పు కోసి 2,50,000 ఒక కాగితము, 50,000 ఒక కాగితము, 17,200 రూపాయలు ఉంటే బీరోలు ఉంటే ఆయనతో తీసుకొని ఫోటో కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. మరి సార్ తీసుకొని పా సార్ తీసుకొని పా రేత్రి 12 గంటలప్పుడు. అందరికి నమస్కారం. నా పేరు ఆర్ తిరుమలేష్, జోగులాంబ గద్వాల జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నమస్కారం తెలుపుతూ ఈరోజు ముఖ్య విషయం ఏమిటంటే మేకలచంపల్లి గ్రామం మల్దకల్ మండలం సంబంధించినటువంటి గ్రామంలో ఒక దొంగతనం కేసు ఇష్యూ అని మల్దకల్ ఎస్ఐ గారు నందికర్ గారు వారిని స్టేషన్కి పిలిపించి ఆ పిల్లలు మైనర్ అయినప్పటికీ కూడా అది పూర్తిగా విచారించకుండా వారిని కొట్టడం ధర్మమా, ఏ విధంగా కొట్టినావు, నీకు కొట్టే రైట్స్ ఎవరిచ్చినా? ఇప్పుడు ఆ పిల్లోడు నడచలేని స్థితిలో ఉన్నాడు, అన్నం తినలేని స్థితిలో ఉన్నాడు. ఆ పిల్లోడికి ఎక్కడ చేతులు కాళ్ళు మొత్తం వాసినాయి, బొబ్బలు వచ్చేటట్టు కొట్టినావు, నీకు కొట్టే రైట్స్ ఎవరిచ్చారు? సరే కొడితే కొట్టినావు, నువ్వు ఎందుకోసం కొట్టినావు? మెయిన్ కొట్టిన తర్వాత నువ్వు ఇన్ని డబ్బులు ఇస్తే ఈ కేసు కొట్టేస్తాము లేదు అని ఆ పిల్లోని నువ్వు ఎందుకు భయపడిచ్చినావు? నీకు అది దొంగతనం కేసు అయినప్పుడు దానికి సంబంధించిన రైట్స్ ఏమున్నావో ఆ రూల్ ప్రకారమే నువ్వు పోవాలి. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వెట్లా వ్యవహరిస్తావు? ఒక ఉన్నత స్థానంలో ఉండి ఒక ఎస్ఐగా నువ్వు ఉండి ఏం చేయాలి ఏం లేదు. ఇప్పుడు ఆ గ్రామంలో దొంగతనం జరిగింది, ఆ గ్రామ పెద్దల్ని ఎవరైనా నువ్వు విచారించినావా? వారి తల్లిదండ్రులను మీరు పిలిపించినారా? అందరి సమక్షంలో ఏమైనా చర్చ చేసినారా? ఏది చేయకుండా నువ్వు పిల్లోడిని కొట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడు ఆ పిల్లోడు హాస్పిటల్ పాలైనాడు. దీనికి ఎవరు కారణం? నువ్వు ఒక ఉన్నత పొజిషన్లో ఉండి నువ్వు నలుగురికి న్యాయం చేయాల్సిన ఒక ఎస్ఐ బాధ్యతగా నువ్వు ఉండి ఈరోజు ఇట్లా నువ్వు నీ ఒంటెత్తు పోకడలకి ఇట్లా చేయడం అన్యాయం. ఎస్ఐ గారు గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ఇంకొక తప్పుడు చర్యలు ఎప్పుడైనా మీరు తీసుకుంటే దీనికి మేము ఎట్లా ప్రతీకారం తీసుకోవాలి, దీనికి న్యాయం ఎట్లా జరిపించుకోవాలి, మేము ఎక్కడికి వెళ్ళాలనేది ఉన్నత స్థానాలను కూడా మేము చేరుకుంటాము. చేరుకొని తగిన న్యాయము వాళ్ళకి ఖచ్చితంగా మేము జరిగేటట్టు చూస్తాము. ఇది ఏదున్నా ఎవరైనా సమాన్యాయం అనేది జరగాల. ఒక ఉన్నత పోలీస్ శాఖలో మీరుండి ఒకరికి న్యాయం చేయకుండా
మీరు అన్యాయంగా వాళ్ళని కొట్టి మీరు డబ్బులు ఎట్లా ఏ విధంగా మీరు డబ్బులు డిమాండ్ చేస్తారు? డబ్బులు డిమాండ్ చేయాలనేది ఎక్కడైనా రాసి పెట్టి ఉందా? ఒకవేళ వాళ్ళు దొంగతనం చేసిర్రు, డబ్బులు ప్రతి ఒక్కరు మీరు ఇట్లనే కట్టిస్తున్నారా? మీరు ఏ విధంగా విచారణ చేసి డబ్బులు కట్టిస్తున్నారు వాళ్ళని? 50,000 రూపాయలు ఎందుకు విచారణ చేసి వాళ్ళ ఇంట్లో పోయి మీరు 17,200 రూపాయలు వాళ్ళ బీరువా తెరిచి మళ్ళీ వాళ్ళని ఫోటోలు తీసి వాళ్ళ దగ్గర మీరు తీసుకొని పోయారు. ఆయన అప్పుగా నేను తెచ్చినాడబ్బా పలానా రెడ్డి దగ్గర మా ఊర్లో అని ఆయన చెప్పినప్పుడు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళకి నిత్యావసర ఖర్చులో కూడా నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ డబ్బులు మీ స్టేషన్లో పెట్టుకొని నువ్వు ఈ రోజు ఇస్తా రేపు ఇస్తా, సరే ఇప్పటికి 17,200 ఉన్నాయి కదా, మిగతా డబ్బులు తీసుకురాపో, నీ బాధ్యతకు 30,000, ఆ 30,000 ఇస్తా నీ కేసు కొట్టేస్తా అని నువ్వు ఎట్లా చెప్తావు? నీ ఇష్టానుసారమా? కేసు పెట్టడం నీ ఇష్టానుసారం, కొట్టేయడం నీ ఇష్టానుసారమా? అంటే చట్టం నువ్వు చెప్పినట్టు చుట్టం అనుకున్నావా? నీకు ఒక్కరికే చుట్టమా చట్టం అంటే? చట్టము అందరికీ సమన్యాయం జరుగుతుంది. ఈ సమన్యాయం జరగనికే మేము ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరికైనా మేము అండగా ఉండి ఖచ్చితంగా న్యాయం వైపు మేము నిలబడి ఖచ్చితంగా పోరాడతామని జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.